అటు కర్నూలు జిల్లాలోనూ కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. నిబంధనల్లో అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటోన్న కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో మా కరెస్పాండెంట్ బసవరాజ్ ఫేస్ టు ఫేస్. అంటే రేపు జరగబో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు? జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ గారు మన వద్ద ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తుందాం. సార్ చెప్పండి సార్, రేపు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? కౌంటింగ్ సెంటర్కి సంబంధించి మనం 3 అంచెల భద్రత ఏర్పాటు చేసుకున్నాం. అది కాకోకున్నట్టుగా 4th లేయర్ సెక్యూరిటీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ మనము సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, తర్వాత స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్ మనము కౌంటింగ్ సెంటర్స్ దగ్గర, కౌంటింగ్ సెంటర్ ఎంట్రీ దగ్గర మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. థర్డ్ లేయర్ ఏదైతే ఉంటుందో ఓన్లీ ఆథరైజ్డ్ వెహికల్స్, ఆథరైజ్డ్ పర్సన్స్ ఎంట్రీ చేసుకునేట్లుగా మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదే కాకున్నట్టుగా మనకు 2 kilometers అవే ఫ్రమ్ ద కౌంటింగ్ సెంటర్ కూడా మనం కట్ ఆఫ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఓన్లీ ఆథరైజ్డ్ వెహికల్స్, ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే ఎంట్రీ అవుతారు. అది కాకోకున్నట్టుగా కౌంటింగ్ ఏజెంట్స్, కౌంటింగ్ స్టాఫ్, తర్వాత అదర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కలర్ కోడెడ్ ట్యాక్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏజెంట్స్ ఎవరైతే వాళ్ళ యాంటీసిడెంట్స్ కూడా మనం వెరిఫై చేసుకోవడం జరిగింది. సో భద్రతా పరంగా ఏరియా డామినేషన్ కోసం కూడా మనం డ్రోన్స్ కూడా మనం వాడుతున్నాం ఈసారి. అదే కాకుండా గ్రే హౌండ్స్ పార్టీస్, స్పెషల్ పార్టీస్ ద్వారా కూడా ఎవరు అల్లరి మూకలు ఈ ఏరియాకి సరౌండింగ్లో ఎవరు లేకోకున్నట్టుగా మనము ఏరియా డామినేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా 144 CRPC కూడా మనకు ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. సార్ ఇప్పుడు రౌడీ సీటర్స్, ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు, అంటే వాళ్ళపైన ఎలాంటి శాఖపైన చర్యలు తీసుకున్నారు? ఆల్రెడీ మనం MCC వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు దాదాపు 5,000 మంది ట్రబుల్ మాంగర్స్ మీద బైండ్ ఓవర్స్ అవన్నీ పెట్టడం జరిగింది. అదే కాకున్నట్టుగా మన లాస్ట్ 3 to 4 days నుంచి కూడా ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మనం మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ప్రివెన్టివ్ డిసిషన్స్ కూడా చేసుకుంటాం. జిల్లాలో కొన్ని అంటే ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి, సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, వాటిపైన ఎలాంటి దృష్టి పెట్టారు? సో అలా మనకు ఏదైతే కొద్ది సమస్యాత్మకంగా ఉన్న విలేజెస్ ఉందో ఒక 80 దాకా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ 80 విలేజెస్లో మనం ఆల్రెడీ పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవే కాకున్నట్టుగా 4-5 విలేజెస్ కవర్ చేసుకున్నట్టుగా మొబైల్ పార్టీస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా వాళ్ళ రెస్పెక్టివ్ జ్యూడిక్షన్స్ని కవరేజ్ చేసుకునేట్లుగా CI/SIతో కూడా మనం క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళే కాకున్నట్టుగా స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, SDPO వాళ్ళు ద్వారా కూడా స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈసారి కొత్తగా అంటే ఏజెంట్స్ ఎవరైనా తాగొస్తే నాటోలో కూడా అన్నారు, అది ఎంతవరకు మీరు? అదైతే ఇంకా మేమైతే అలాంటి దాని గురించి ఇంకా డెసిషన్ తీసుకోలేదు. సరే, ఓవరాల్గా అంటే ఎంతమందిని అంటే బందోబస్తు ఎంతమందిని ఏర్పాటు చేశారు అంటే రాయలసీమ యూనివర్సిటీలో జరిగే ఈ కౌంటింగ్ సంబంధించి? ఒక కౌంటింగ్ సెంటర్కి సంబంధించి దాదాపు 500 మంది దాకా మనం భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం. వీళ్ళు కాకోకున్నట్టుగా 2 అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్, 10 మంది DSPలు ఓన్లీ కౌంటింగ్ సెంటర్కి సంబంధించి మనం ఇక్కడ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బందోబస్తుకి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఎస్పీ గారు చెప్తా ఉన్నారు అంటే కౌంటింగ్ సంబంధించి రేపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఆ కౌంటింగ్ వద్ద అంటే వాహనాలు కానీ రాకపోకలు కానీ ప్రతిదీ చెక్ చేసి పంపడం జరుగుతుంది. అందుకు పట్టణ ప్రజలు కూడా సహకరించాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.